హాయ్ హలో నమస్తే అండి. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను శ్యామలా గ్రీన్. మన ఇంటి రుచులు ప్రోగ్రాంకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మునక్కాయ ఇంకా మామిడికాయ సీజన్ అయిపోతుందండి. మునక్కాయలు కూడా సమ్మర్ పోతే చాలా వరకు తగ్గుతాయి. కంప్లీట్గా కాదు, కొంచెం వరకు తగ్గుతాయి. ఇప్పుడున్నంత ఇదిగా మళ్ళీ ఎక్కువగా ఉండవు. అందుకు మునక్కాయ మామిడికాయ వేసి నేను పప్పు చేస్తున్నాను. ప్రతిసారి ముక్కలు తగిలేలాగా మామిడికాయ కాకుండా ఇది మ్యాష్ అయిపోయినా కూడా సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలాగ ట్రై చేద్దాము. కందిపప్పును 1.5 కప్పు 150 గ్రామ్స్ అనుకోండి. ఇది శుభ్రంగా కడిగి ఒక 1/2 అవర్ నానబెట్టుకున్న తర్వాత మొత్తం కుక్కర్లోకి కందిపప్పును వేసుకొని కొద్దిగా పసుపు, లైట్గా సాల్ట్ వేసానండి, 1/2 స్పూను. ఇంకా మామిడికాయలు చెక్కు తీసుకొని పైన పీలింగ్ చేసుకొని ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా 2 టమాటాలు తీసుకుందాము. 2 టమాటాలు శుభ్రంగా కడిగి ఒక 6-7 పచ్చిమిర్చి లేదా ఒక 10 దాకా వేసుకోవచ్చు. ఎందుకంటే చింతపండు కూడా వేస్తాను నేను. మామిడికాయ కూడా చాలా పులుపు ఉందండి. పులుపున్న మామిడికాయని తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. మునక్కాయలు కూడా ఒక 2 లేదా 2.5. పెద్ద మునక్కాయలు అయితే 2 అయితే సరిపోతాయి. చిన్నగా ఉంటే 3 అయినా వేసుకోవచ్చు. ఇంకా పచ్చిమిర్చి పండుగైతే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఈ పప్పుకి. ఇలాగా వేసేసుకుందాము. కొంచెం ఒక స్పూన్ అంతా ఆయిల్ కూడా వేసాను. టమాటాలు వేసేసుకొని పచ్చిమిర్చి వేసుకొని పసుపు ఉప్పు వేసి మునక్కాయలు కూడా ఇప్పుడు వేసేసుకుందాము. ఎందుకంటే పప్పు ఉడకడానికి కంప్లీట్గా 4 విజిల్స్ అవుతాయండి. నేనేం చేస్తున్నా అంటే 2 విజిల్స్కి మునక్కాయ, ఎందుకంటే మామిడికాయ తొందరగా ఉడికిపోతుంది. 2 విజిల్స్కి మునక్కాయ ఉడికిన తర్వాత మునక్కాయని పక్కకు తీసి పెట్టేసుకొని ప్రెషర్ అయిపోయిన తర్వాత మామిడికాయ కూడా వేసి అది ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే పప్పు కరెక్ట్గా మనం ఉడకడానికి సరిపోతుంది. విజిల్ పెట్టి 2 విజిల్స్ వచ్చాయి. స్టవ్ కట్టేసాను. ప్రెషర్ అంతా పోయే వరకు ఉండాలండి. ప్రెషర్ పోయిన తర్వాత మనము కవర్ తీసేసి మూత తీసి చూడండి, చక్కగా ఉడుకుతుంది. మునక్కాయ అయితే మంచి స్మెల్ వస్తుంది. మునక్కాయ ఉడికేటప్పుడు విజిల్స్ వచ్చినప్పుడే మనం చూసుకోవాలండి. ఒకసారి ఒక విజిల్ వచ్చినప్పటికీ పచ్చి వాసన వస్తుంది. రెండో విజిల్కి అంతా మైలైనది ఉడికిన వాసన వస్తుంది. మునక్కాయ మంచి వాసన. 2 విజిల్స్ రాగానే ఓన్లీ మునక్కాయల వరకు పప్పులో ఉండి తీసేసి మనం పక్కన ఒక సాసర గిన్నెలో పెట్టేసుకుందాము. అన్ని మునక్కాయలు మొత్తం చూడండి బాగా మ్యాష్ అయిపోయినాయి. అయినా కూడా ఏం పర్లేదు. అసలు ఈ పప్పు మీరు ఒక్కసారి చేసుకొని తినండి. చపాతీలోకి, జొన్న రొట్టెలోకి, మనం దేంట్లోకైనా వేసుకొని తినచ్చు. మరి పప్పు చారులాగా కూడా నీళ్ళగా చెయ్యము. కొంచెం తిక్కుగా, మరీ ముద్దపప్పులాగా చేసుకోము. మీడియంగా పప్పు చేసుకుంటాము. చాలా అసలు అన్నంలోకి, ఇంకా చెప్పాలంటే చపాతీలోకి సూపర్ ఉంటుంది. దోశలో కూడా తినచ్చండి. చాలా బాగుంటుంది పప్పు. మునక్కాయ ఆ జ్యూస్ అంతా తీగుంటుంది కదండి ఆ వాటర్లో. చూడండి, చెప్తుంటేనే నాకు ఆ మునక్కాయలు తీస్తుంటే ఆ స్మెల్కే నోట్లో నీళ్ళు వస్తున్నాయి. ఇలాగ మొత్తం తీసేసుకొని ఉడికిన మునక్కాయలు అంతా తీసి పచ్చిమిర్చి టమాటా అలాగే ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులోకి మామిడికాయ ముక్కలు, ఇంకా కొంచెం చింతపండు వేసుకుందాం. చింతపండు వేస్తే ఆ పులిపే వేరు ఉత్త మామిడికాయతో కూడా. ఎందుకంటే మనమున్న ప్రాంతానికి చింతపండుతో అలవాటు పడ్డాము. మామిడికాయ ఎంత పుల్లగున్నా మనం టమాటా చింతపండు లేకుండా వేసుకోలేము. ఇంకా ఇందాక మునక్కాయలకు పట్టేలాగా సాల్ట్ వేసాము. ఇంకా అప్పుడైతే కారం వేసుకోలేదు. ఇప్పుడైతే నేను కారం కూడా ఎక్కువ కాదండి, కొద్దిగా వేస్తున్నాను. మళ్ళీ మనం పోపు పెట్టినప్పుడు తాలింపులో కూడా నేను కొంచెం వేస్తాను. అందుకు 1.5 స్పూన్ అంతా కారం వేసేసుకొని చక్కగా కొద్దిగా చింతపండు వేసుకుందాం. మనం చింతపండు వేసుకుంటే కానీ మనకు ఆ టేస్ట్ కనబడదు. నాకైతే ఇష్టం అండి. మామిడికాయ పప్పులో, గోంగూర పప్పులో కూడా చింతపండు వేస్తాను. ఇంకొక కప్పు వాటర్ తగ్గింది కదండి, ఆ వాటర్ తీసేసుకొని చక్కగా మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీరను, ఒక చిన్న కట్ట అయితే 1.5 కట్ట అంత కొత్తిమీర పడుతుందండి.
భలే సూపరు స్మెల్ కూడా వస్తుంది. కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. మన ఎంటికలు కూడా చక్కగా పెరుగుతాయండి. ఎక్కడన్నా మనకి అక్కడక్కడ ఎంటికలు ఊడిపోతే కూడా కొత్తిమీర కరివేపాకు తినండి, చక్కగా పెరుగుతాయి. మరొక 2 విజిల్స్కి మనం పప్పును పెట్టేసుకున్నాము. టోటల్గా పప్పు ఉడికింది 4 విజిల్స్. 2 విజిల్ మునక్కాయ, 2 విజిల్స్ మామిడికాయ. చూడండి చిరిగిపోయింది మామిడికాయ, అయినా పర్వాలేదు. నేను పీసులు అయితే లేవు, మునక్కాయ పీసులు అయితే ఉంటాయి. ఇంకా మనం పప్పు రుబ్బుకునే పని కూడా లేదండి. పప్పు కూడా చూపిస్తాను మీకు అడుగున. చక్కగా పప్పు కూడా మ్యాష్ అయిపోయింది. ఇంకా మనం ఏం రుబ్బాల్సిన అవసరం లేదు. దీన్ని ఇలాగే పెట్టి ఇందులోకి మనం పోపు వేసేసుకుందాము. మునక్కాయలు వేసేసుకొని కొంచెం కలుపుకుందామండి. మునక్కాయలు కూడా చక్కగా ఉడికినాయి, చిరిగిపోతాయి చూసుకొని కలపండి. ఇలాగ చక్కగా కలిపేసుకొని లైట్గా కలుపుకొని ఉప్పు కూడా ఒక స్పూను పడింది ఈజీగా. ఇదిగోండి చిన్నుల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాను, ఒక 3 ఎండుమిరపకాయలు. కరివేపాకు పచ్చిది కాదేమో అని అనుకోబాకండి, ఎందుకంటే అన్నం వండిన తర్వాత నేను కరివేపాకు కడిగి అన్నం డేక్ష మూత మీద పెట్టాను, కొంచెం నల్లగా అయ్యింది. 1.5 గంట అంతా ఒక 50 గ్రామ్స్ అంత ఆయిల్ వేడి చేసి ఆవాలు, జీలకర్ర, చిన్నుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, మామూలుగా రొటీన్గా మనం తాలింపుకి ఏమేమి వేస్తామో అవన్నీ వేసుకోవాలి. ఇందులో ఇంగువ అయితే నేను వేయట్లేదండి, ఎందుకంటే ఇంగువ వేస్తే ఇంగువ స్మెల్లే మన పప్పుని కొంచెం ఎక్కువగా చూపిస్తుంది. అలా కాకుండా మనకు మామిడికాయ, మునక్కాయ వాసన రావాలి ఈ పప్పు, అందుకని ఇంగువ వేయట్లేదు. మీకు ఇష్టం ఖచ్చితంగా ఇంగువ వేసుకుంటామేమంటే వేసుకోండి, అదేమీ ప్రాబ్లం లేదు, అది మీ ఆప్షను. ఇదిగోండి చక్కగా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై అవ్వాలి ఆనియన్స్ కూడా. ఇందులోకి మనము కొంచెం కారం తగ్గుతుందండి, ఎందుకంటే చింతపండు, టమాటా, మామిడికాయ అన్నీ వేసాం కాబట్టి కొద్దిగా తాలింపులోకి మంచి కలర్ కూడా వస్తుందండి. ఇప్పుడు టోటల్గా 1.25 స్పూన్, ఇప్పుడు అప్పుడు 2 కలిపి 2.25 స్పూన్ కారం వేసాను. ఇది ఇంట్లో తయారు చేసిందండి, ధనియా పౌడరు ఏమీ లేదు ఇందులో. ప్లెయిన్గా ఎండుమిరపకాయలు తెచ్చి చక్కగా ఒక 3 డేస్ ఆరబెట్టుకొని మరగ పట్టించుకొచ్చుకున్నాను. ఆ కారం ఏంటి, ఇంకా ఇదేం మసాలా కారం కాదు, మనకు షాప్లో దొరికింది కూడా కాదు, ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది. అది కొంచెం లైట్గా వేగాలండి, ఎక్కువైతే పెట్టుకోవద్దండి. సిమ్లో పెట్టి ఆ కారం వేసేసుకున్నాక చక్కగా కొద్దిగా కారం ఫ్రై అవుతుంది, కలర్ చేంజ్ అవ్వకముందే బ్లాక్ అయిపోతుంది మాడిపోతే. అలా కాకుండా ఇలాగ లైట్గా కారం వేగుతుంది అన్నప్పుడే మనము పప్పును కూడా కొంచెం తీసి ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు టోటల్గా కడాయిలో మనం తాలింపు వేసిన పప్పు మొత్తం పోపుతో పాటు కుక్కర్లోకి వేసేసుకున్నాను. ఇది సర్వింగ్ బౌల్లో తీయట్లేదు, ఎందుకంటే మనకు మామిడికాయ చిరిగిపోయింది ఆల్రెడీ. మునక్కాయలు అయితే ఇంకా బాగా ఉడికి ఉన్నాయి, చిరిగిపోలేదు. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా గరిటె అట్లా లోపలికి పోనిస్తూ తాలింపు అంతా పప్పులో కలిసేలాగా చేసుకోవాలి. పప్పు వేసుకునేటప్పుడు లైట్గా కలుపుకుంటూ ఒక్కొక్కరం వేసుకోవాలండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇలాంటి పప్పు ఖచ్చితంగా మీరు అందరూ చేసుకొని టేస్ట్ చేయండి. కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి. సూపర్ టేస్ట్ అండి, మళ్ళా మళ్ళా చేసుకోవాలని అనిపిస్తుంది మీకు, అంత టేస్ట్గా ఉంటుంది. మామిడికాయ, మునక్కాయ పప్పు అండి, పప్పు చారు కాదు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాగా వెరైటీ వంటలు చూడడం కోసం నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడం కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా వీడియోలు అయితే నా దగ్గర ఉన్నాయండి, అపార్ట్మెంట్లో ఉన్నాను. నేను అప్లోడ్ చేయడానికి ఎడిటింగ్ చేసుకోవాలంటే నాకు చాలా డిస్టర్బెన్స్ ఉంది. బ్యాక్ సైడ్ ఇల్లు కడుతున్నారు, అదొక సౌండు. ఇంకా అపార్ట్మెంట్లోనే కొంతమంది హౌస్ రిపేర్ చేయించుకుంటుంటారు, అది అంత సౌండ్ ఎక్కువ వస్తుంది. ఇంకా అందుకు నేను వీడియోలు చేయలేకపోతున్నాను. ఇప్పుడు నుండి ఖచ్చితంగా పెడతాను. నా వీడియోలు ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.